ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కావచ్చు ఈ మోదా తుఫాన్ విస్తృతంగా చేస్తుందండి. గాలులు వర్షాలతో కుదిపేసిందండి ఈ తుఫాను. మంగళవారం రాత్రికి వరకు వచ్చి పెనుగాలులు వీధురుగాలులతో మొత్తం కోస్తాంధ్ర సైడు విపరీతమైన భారీ వర్షాలండి. ఎక్కడ చూసినా ఈ అర్ధరాత్రి సమయానికి తీరం దాటిందండి ముప్పు. బందర్ వద్ద 100 కిలోమీటర్ల వేగంతో గాలులండి. పలు తీర గ్రామాల్లో అమలుకుంటున్న చీకట్లు, కరెంటు పోయింది, వానలు, చెట్లు పడిపోయినాయి, కరెంటు స్తంభాలు పడిపోయినాయి. గోదావరి జిల్లాలో చెట్లు కూలి 2 మృతికి చనిపోవడం కూడా జరిగింది. నెల్లూరు జిల్లాలో వాగులో ఒకరు గల్లంతయ్యారు. పలు జిల్లాలలో పంటలు ముంచిన తుఫాను. కావలిలో 22, ఉలవపాడలో 17 సెంటీమీటర్ల వర్షపాతం. రాష్ట్రంలో నేడు కొనసాగుతున్న భారీ వర్షాలు. తెలంగాణలో చూసుకుంటే కూడా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయండి. ఎందుకంటే 3 జిల్లాలకు ముప్పు ఉందండి తెలంగాణలో. ములుగు, భద్రాద్రి, ఖమ్మంలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా చేశారండి. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందన్నది చెప్తున్నారండి వాతావరణం శాఖ. ఎందుకంటే ఏడ చూసినా ఎగిసిపడుతున్నాయండి అలలు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా తీరాల్లో సముద్ర అలలు 3 మీటర్ల ఎత్తుకు పైగా ఎగిసిపడే ప్రమాదం ఉందని తెలుస్తుంది. ఇంకా మన తెలంగాణలో చూసుకుంటే ఓ మోస్తారు వర్షాలు నమోదైనాయి. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో విస్తారంగా కురిసే. వికారాబాద్ జిల్లాలో అయితే అత్యధికంగా 4.2 సెంటీమీటర్లు కురిసింది. తుఫాను ప్రభావం ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపై అధికంగా ఉంటుందనేది తెలుస్తుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుందనేది కూడా తెలుస్తుంది. ఏమిటంటే ఈ మోదా తుఫాన్లో రైతుల్లో వణికి పుట్టిస్తుందండి. వరి మొత్తం లాస్. ఇంకా పంటలు చాలా ఉంది. ఏం చూస్తారు, చాలా అయింది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఇక ఈ చూసుకుంటే ఈ తుఫాన్ యొక్క ప్రభావము ఇంకా 2-3 ఈరోజు రేపు కూడా ఉంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ తుఫాను నర్సాపురం సమీపంలో అర్ధరాత్రి 1 గంటకు తీరం దాటిందండి ఈ పెను తుఫాను. తీరం దాటే సమయంలో మోస్తారు ప్రభావము చాలా అయిందండి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు, అత్యధిక భారీ వర్షాలతో అంచనా. ఇది బుధవారం సాయంత్రానికి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. స్తంభించిన వాయు, రైలు, రోడ్డు రవాణాలు, తల్లడిల్లిన తీరం, వర్షాలు తీర ప్రాంత నియోజకవర్గాల్లో ఎక్కువ. గాలులు అత్యంత తీవ్రంగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. ధాన్యము రైతు గుండెల్లో గుబులు. ఎందుకంటే ఈ వర్షం ప్రభావం ఏమిటంటే వరి కోత వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోయింది. కోత దశకు చేరుకున్న పంటపై దిగులు. ఈదురుగాలతో నేల కొరుగుతున్న పైర్లు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్ర ప్రభావము. ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు దీని మీద చర్చ నడుస్తూనే ఉంది. సచివాలయంతో కావచ్చు, వాళ్ళు కూడా ఈ తుఫాన్ సహాయకాల్లో కీలక బాధ్యత పోషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారులతో ఎప్పుడు గంటకు చర్చించి ఏ ఇబ్బందులు రాకుండా కూడా చూడాలంటున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, తీరం దాటినా అప్రమత్తంగా ఉండాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ప్రజలు ఏమిటంటే దీని మీద చాలా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి దీని మీద ఇంకా రాను కూడా ఎక్కువ వర్షం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఏమిటంటే పరిస్థితి ఈ తుఫాను ఎక్కువగా ఉండడంతో పరిస్థితి చాలా అయిపోయింది. ఈ ఎక్కడెక్కడ అంటే చూస్తున్నంటే ఊవెత్తున ఎగిసిపడే ప్రధానంగా 7 జిల్లాల్లో పెనుగాలులు బాగా ఎక్కువైనాయండి. నేడు భారీ వర్షాలు కూడా ఉన్నాయని ఈ మోదా తుఫాన్ తీరం దాటిందని విపత్తుల నివారణ సంస్థ కూడా చెప్తుంది. ఇంకా మన ప్రభుత్వం అయితే గట్టిగానే చర్యలు తీసుకుంటుందండి. ఎక్కడెక్కడ అధికారులతో ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా కూడా చూస్తుంది. ఇంకా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లోని 403 మండలాల్లో తుఫాను ప్రభావం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది.
తిరుమలలో అయితే ఎడతెరిపి లేని వర్షం. మళ్ళా సింహగిరి మెట్లు మార్గం మూసివేత, తీరం దాటిన చోట గందరగోళం. చాలా ఉందండి. ఈ తుఫాను ప్రభావం చాలా చూపించింది. తూర్పుగోదావరి జిల్లాలో నేలకూలిన టేకు చెట్లు, స్తంభాలు, కరెంటు స్తంభాలు కూడా నేలకొరిగినాయి. ఈ కోస్తాంధ్ర సైడ్ అయితే ఎక్కువగా ఉంది వర్షపాతము. రాయలసీమ సైడ్ కూడా ఎక్కువ ఉంది. దీని మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. అట్లాగే అందరికీ రేషన్ సరఫరా చేస్తుందండి. పరిస్థితి అందరికీ రేషన్ ఇవ్వడము, ఇది కూడా మన చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ రేషన్ ప్రభావం కూడా ఇస్తూ ఎవరికో చెప్పినట్టు ఎక్కడెక్కడ ఉండేది రేషన్ పరిస్థితి కూడా చూసుకుంటున్నారు. ఇంకా చూసుకుంటే ఈ తుఫాను ప్రభావం ఎక్కువ ఉండదండి తెలుగు రాష్ట్రాల్లో కూడా. తెలంగాణలో కూడా ఎక్కువ వర్షపాతం ఉంది. ఎందుకంటే ఇది వణికించిన మోదా తుఫాను పశ్చిమ ప్రాంతంలో భారీగా వీదురుగాలులు వస్తున్నాయండి. కూలిన విద్యుత్ స్తంభాలు, ఇరిగిపడిన చెట్లు, నేల కొరిగిన వరి పంట, పత్తికి మొలకలు. మళ్ళీ ఎన్టీఆర్లో మోస్తారు. కృష్ణా జిల్లాలో భారీగా పంట నష్టం. ఆర్టీసీ బస్సుల రద్దుతో నిలిచిన రవాణా, ఆగిన విమానాలు రాకపోకలు, ఎలవెలబోయిన విమానాశ్రయం. చూడండి, మొత్తం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చకచక రేషన్ బియ్యం, ఉమ్మడి జిల్లాలలో డిపోలకు బియ్యం, పంచదార సరఫరా, లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభించిన డీలర్లు, మధ్యాహ్నానికి 40% డోర్ డెలివరీ పూర్తి, అదనంగా గ్యాస్ సిలిండర్లు సిద్ధం చేయాలని ఏజెన్సీలకు ఆదేశాలు, పెట్రోల్ డీజిల్ నిలువలు పెంచాలని కూడా బంకుల నిర్వహణలకు సూచన. కాబట్టి ఈ మోతా తుఫాను ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పంట నష్టం. వరి అయితే కోతకొచ్చిన వరి ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే చాలా నష్టం అయిపోయింది. పత్తి, వరి అయిపోయింది. ప్రజలకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ భారీ వర్షంతో ఏ టయానికి ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఈ పునరావాస కేంద్రాల్లో చాలామందిని తీసుకెళ్లారు. అయినా కూడా ఈ వర్షం ప్రభావం ఎట్లుంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రానికి కొంచెం తగ్గుముఖం పట్టచ్చు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ మోతా తుఫాను ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇబ్బందికరంగా ఉందనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.